వెల్కమ్ టు రాజ్ న్యూస్. డీటెయిల్ చూస్తే నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. శ్రీశైలం, సుంకేశ్ల నుంచి స్థిరంగా ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో సాగర్ గేట్లను 26 గేట్లలో 16 గేట్లు మూసివేశారు ప్రాజెక్టు అధికారులు. 10 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 1,17,795 క్యూసెక్లు, అవుట్ఫ్లో వచ్చేసి 1,17,7395 క్యూసెక్లు. ప్రస్తుతం నీటి మట్టం 587.30 అడుగులు, పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 305 టీఎంసీలు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5050 టీఎంసీలుగా కొనసాగుతోంది. ప్రాజెక్టులో జలకళ సంతరించుకోవడంతో పర్యాటకుల రద్దీ కొనసాగుతుంది. సాగర్ అందాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సాగర్ రిజర్వాయర్ల గేట్ల నుంచి వదులుతున్న కృష్ణమ్మ అందాలను చూస్తూ పర్యాటకులు తమ ఫోన్లలో సెల్ఫీలు దిగుతూ పరవశిస్తున్నారు. కొందరు కుటుంబ సభ్యులతో, మరికొందరు స్నేహితులతో కలిసి సాగర్ అందాలను చూసేందుకు వస్తున్నారు. ఒకవైపు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూనే మరోవైపు సాగర్ జలాశయం వద్ద పర్యాటకులు సందడి చేస్తున్నారు. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. వాతావరణం కూడా చల్లగా ఉండటంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు సాగర్కు చేరుకుంటున్నారు. నీటి ఎద్దడితో సాగర్ డ్యాంను చూడటం చాలా సంతోషంగా ఉందని పలువురు పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. జలాశయం వద్ద రద్దీ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. కిరణ్. స్వాతి, నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు గత వారం రోజులుగా వస్తున్నట్టు వరద ఉధృతి ఈ రోజు కొద్దిమేర తగ్గిందని చెప్పవచ్చు. గత వారం 10 రోజులుగా 3 లక్షల పైగా క్యూసెక్ల వరద నీటి వచ్చినట్టు నాగార్జున సాగర్ కు ఈ రోజు 1,17,720 క్యూసెక్ల నీరు మాత్రమే ఇన్ఫ్లోగా వస్తుంది. ఆ పైన శ్రీశైలం నుంచి కూడా వరద ఉధృతి తగ్గడంతో ఈ రోజు నిన్న మొన్న 26 గేట్లను వదిలినటువంటి నాగార్జున సాగర్ క్రస్ గేట్లు ఈ రోజు 10కి కేటాయించడం జరిగింది. ఈ రోజు 10 గేట్ల ద్వారానే ఈ యొక్క దిగువ ప్రాంతానికి 1,00,000 క్యూసెక్ల పైగా వరద నీటిని కిందికి వదలడం జరుగుతుంది. మొత్తానికైతే నాగార్జున సాగర్ లో ప్రస్తుతానికైతే 590 అడుగుల నీటి మట్టానికి గాను 587 అడుగుల నీటి మట్టం అయితే ఉంది. 312 టీఎంసీలకు నాగార్జున సాగర్ లో 305 గరిష్ట టీఎంసీల నీటిని అయితే నిల్వ ఉంచారు. అయితే గత వారం 10 రోజులుగా నాగార్జున సాగర్ వద్ద క్రస్ గేట్లను తెచ్చడంతో వాటి సాగర్ అందాలను చూసేందుకు పర్యాటకులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు. శని ఆదివారాలు కావడంతో నిన్న అధిక సంఖ్యలో నాగార్జున సాగర్ కు పర్యాటకులు రావడంతో అక్కడ ట్రాఫిక్ సమస్యలు కూడా ఏర్పడ్డాయి. దీంతో ముందుగానే ఈ రోజు అక్కడ అధికారులు మెయిన్ డ్యామ్ మీదకి, అదేవిధంగా పంప్ హౌస్ దగ్గర కూడా పర్యాటకులకైతే అనుమతిని నిరాకరించడం జరిగింది. దీంతో ప్రధాన డ్యామ్ మీదకి, అదేవిధంగా నాగార్జున సాగర్ ఏదైతే పవర్ ప్లాంట్ ఉందో లోపల అక్కడికి కూడా ఎవరిని పర్యాటకులు కూడా అనుమతించకుండా పోలీసులు అయితే కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపట్టారు. మొత్తానికైతే నాగార్జున సాగర్ కు ఈ రోజు ఆదివారం కావడంతో పర్యాటకులు కూడా అధిక సంఖ్యలో రావడం జరిగింది. కేవలం 10 గేట్ల ద్వారానే నాగార్జున సాగర్ దిగువ ప్రాంతానికి అయితే నీటిని విడుదల చేయడం జరుగుతుంది. స్వాతి. రైట్. థ్యాంక్ యూ కిరణ్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు క్రిమిలేయర్ వర్తింపజేయకూడదని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు చేసిన సూచనలు పరిగణలోకి తీసుకోకూడదని నిశ్చయించింది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన
కేంద్ర మంత్రివర్గ సమావేశంలో విస్తృతంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇక రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఈ నెల 1న ఒక తీర్పు ఇచ్చింది. అందులో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై కొన్ని సూచనలు చేసింది. దీనిపై మంత్రివర్గ సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. చివరకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో స్పష్టం చేసిన విధానానికి సంపూర్ణంగా కట్టుబడి ఉండాలని కేబినెట్ తీర్మానించింది. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లలో ఎస్సీ ఎస్టీలకు సంపన్న శ్రేణి నిబంధన లేదు. ఆ ప్రకారమే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కొనసాగాలని కేబినెట్ నిర్ణయించింది అని వివరించారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ లో ఉన్నారు. స్వప్న, మొత్తానికైతే కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం అయితే చేపట్టింది. ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి క్రిమిలేయర్ వర్తింపజేయడం అనే నిర్ణయానికి సంబంధించి ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ అయితే జరిగింది. భేటీలో భాగంగా అంటే విస్తృతంగా చర్చ అయితే చేశారు. రిజర్వేషన్లను సుప్రీంకోర్టు ఆల్రెడీ తీర్పు ఇచ్చింది. ఎస్సీ రిజర్వేషన్లకు కొన్ని సూచనలు కూడా చేసింది అండ్ రాష్ట్రాలకు ప్రధాన హక్కుల్ని కూడా కల్పించింది. సో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో చేసిన విధానానికి సంపూర్ణంగా కట్టుబడి ఉండాలి అండ్ అంటే రిజర్వేషన్స్ ఏదైతే 50% ఉందో క్రిమిలేయర్ సంబంధించి అవి దాటకుండా ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లోనే వర్గీకరణ చేయాలి అనే దాని అయితే చర్చ అయితే జరిగింది. సో రాజ్యాంగం ప్రకారమే రిజర్వేషన్ లో మార్పులు ఉండాలి. ఎస్సీలకు సంబంధించి శ్రేణులు ఏ విధంగా ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి ఏ విధంగా చేయాలి అనే దాని మీద క్యాబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది. ఆ ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు కొనసాగాలనేది క్యాబినెట్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ అనేది నిన్న మొన్నటి విషయం కాదు, కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పోరాటము. అంటే ముఖ్యంగా ఎస్సీలకు సంబంధించి వాళ్ళు ఏబిసిడి వర్గీకరణ కంపల్సరీ ఉండాలని చెప్పేసి ఒకే వర్గానికి సంబంధించి ఎక్కువగా మేలు చేస్తుంది. ఎక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళకి తక్కువ మేలు చేయడం కరెక్ట్ కాదు. వర్గీకరణ జరిగితే నిరుపేదలు అన్న వాళ్ళు నిజంగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఏదైతే అంబేద్కర్ అనుకుంటాడో దానికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ విధంగానే తీసుకోవాలని సుప్రీంకోర్టు నిర్ణయం చేసింది. దానికి కేంద్ర కేబినెట్ కూడా అంతకు ముందు సమావేశంలోనే మిగిలిన దాదాపు అన్ని పక్షాలు కూడా దీనికి మద్దతు తెలపడంతో ప్రస్తుతానికి అయితే దీని మీద ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. అండ్ ఇక్కడ మనకు రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు, అవసరమైతే ఇప్పుడు వచ్చేటువంటి నోటిఫికేషన్ లోనే ఎస్సీకి సంబంధించినటువంటి వర్గీకరణ నిబంధన అమలయ్యేలా చూస్తామని చెప్పారు. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కీలక అడుగులు అయితే పడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.